వచ్చే లైఫ్ స్టైల్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. లైక్ అందరూ కూడా ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. చాలా అవేర్నెస్ కూడా వచ్చింది. ఇలా అవేర్నెస్ ఉన్న వాళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ సెరీనా విలియమ్స్ కానీ మొన్న తాప్సీ అను వీళ్ళకి కూడా వెరికోజ్ వెయిన్స్తో బాధపడ్డారు అని విన్నాము. సో ఇంత ఫిట్నెస్ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా ఇలా జరుగుతుందండి. ఓ అబ్సల్యూట్లీ అండి. లెగ్ క్లాట్స్ అంటే వారికోజ్ వెయిన్స్తో పాటు లోపల క్లాట్స్ ఏర్పడటం, దాన్ని కొంతమంది డీబీటీ అని కూడా అంటారు. ఇది ఎక్స్ట్రీమ్లీ కామన్ నేను చెప్పినట్టుగా. అండ్ ఆ కామనాలిటీ అనేది సో లావుగా ఉండి అన్ఫిట్గా ఉండే వాళ్ళకి నీకు క్లాట్ దీనివల్ల వచ్చిందని చెప్తాం, కానీ ఫిట్గా ఉండే వాళ్ళు కూడా రావచ్చు. నాట్ జస్ట్ సెరీనా విలియమ్స్, సో మెనీ ప్లేయర్స్కి కాళ్ళలో బ్లడ్ క్లాట్ రావడం జరిగింది. అండ్ సెరీనా కేసులో ఏమైందంటే కాళ్ళలో ఫామ్ అయిపోయిన బ్లడ్ క్లాట్ హార్ట్కి చేరుకుంది. అది చేరుకోవడం వల్ల ప్రాణాంతకం అయిపోయి ఆవిడ ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. లక్కీగా తాప్సీ పన్నుకి జస్ట్ ఎక్కువ వెయిన్స్ రావడం, దానివల్ల కొంచెం కాళ్ళు నొప్పులు ఉంటే జస్ట్ ఆపరేట్ చేస్తే తగ్గిపోయినాయి. తనకి ఎమర్జెన్సీ ఏమీ జరగలేదు. బట్ ఇమాజిన్ సెరీనా అంత అంటే షీఈ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అథ్లీట్స్ ఇన్ ద వరల్డ్లోనే గ్రేటెస్ట్ అథ్లీట్ ఆవిడకి వచ్చిందంటే మనకి రాకపోయే అవకాశం చాలా తక్కువ అని చెప్పుకోవాలి. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని చాలామంది పేషెంట్స్ చూస్తుంటారు, మీకు వ్యాస్కులర్ ప్రాబ్లం ఉందని మనం డయాగ్నోస్ చేసి స్కాన్ చేసి చెప్పిన తర్వాత ఏముందిలే డాక్టర్ గారు ఇప్పుడు అంత ఎక్కువ నొప్పి లేదు కదా, ప్రాణాంతకం కాదంటున్నారు కదా, తర్వాత చూద్దాం అని పోస్ట్పోన్ చేస్తారు. ఇమాజిన్ సమ్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ఎలైట్ అథ్లీట్కే కాళ్ళలో క్లాట్ వచ్చి గుండెకి పాకినప్పుడు మనం ఏమాత్రం. సో డెఫినెట్గా లెగ్ సమస్యల్ని, క్లాట్స్ని, బ్లడ్ వెసల్ ప్రాబ్లమ్స్ని, సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ని అస్సలు అశ్రద్ధ చేయకూడదు, తొందరగా యాక్షన్ తీసుకోవాలి.